కానీ కొడాలి నాని మాత్రమే వాడదగ్గ భాష వాడదగ్గది కాదు వాడే భాష. మీరు ఈ మధ్య ఒకటి రెండు సందర్భాలు వాడారు. మీకెందుకు అది? మీకు ఎట్లా సూట్ అవుతుంది అది అసలు? నీ అమ్మ మొగుడు అనే పదం ఓసారి ఎమోషన్ అదే నేను చెప్పేది. ఇన్ కోర్స్ ఆఫ్ టైం విల్ కరెక్ట్. మామూలుగా ఏంటంటే మీరు అసలు తూకం వేస్తారు కదా పదాల దగ్గర కూడా. నా లైఫ్ అంతా అదే చేశాను. ఒక దుర్మార్గుడి మీద పోయినప్పుడు ప్రజలు లేకపోవాలి కాబట్టి మిస్ ఆవేదన బాధతో ఫ్రస్ట్రేషన్ కూడా వీళ్ళ బిహేవియర్ చూసినప్పుడు కళ్ళ ముందర కనపడొస్తూ ఉంటది. వాడు చేసే పని చూసినప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నిలదొక్కోవాల్సి వస్తుంది, సమయం పాటించాల్సి వస్తుంది. ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నాకు జరిగిన అవమానాలు ఎవరికన్నా జరిగాయి ఈ దేశంలో? ఇన్ని అవమానాలు. మరి సరే, సన్మానాలు అవమానాలు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అనుకోవటమే. దాని గురించి బాధ లేదు, కానీ ఇక్కడ జరిగే అంటే ఇది ఇట్లాంటి ఇది మాత్రం రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, అందరికీ తెలుసు కూడా అది. కాకపోతే వ్యవస్థ అంటే నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే ఈ బ్యూరోక్రసీని ఇంత ఈజీగా భయపెట్టవచ్చు అనమాట, అంటే ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనమాట. మీరు నేనేమంటానంటే మీరు ఒక బ్యూరోక్రసీ మాట్లాడుతున్నారు, కాదు అట్లా కాదు, ఇండస్ట్రీస్. అదే నేను 30 ఏళ్ళు నేను ఇండస్ట్రీ పెట్టి నేను నర్చర్ చేసుకుంటే రాసిమిటి రాయి చేస్తున్నాం కదా, అదే నా భూ రాయి చేస్తున్నాం కదా, మరి లేకపోతే వస్తాం ప్రాణం ఉంటే. అదే నేను చెప్పేది. ఇప్పుడు అసలు ఇది ఎంత ప్రమాదకరమైంది. ఇప్పుడు రేపు పొద్దున ఎవరికైనా ఈ ఆలోచన అప్పుడు మీకు రాకపోవచ్చు. మీరు అధికారంలోకి వస్తే మీ పార్టీ వాడికి ఎవరికన్నా జిల్లా స్థాయిలోనో కాన్స్టిట్యున్సీ స్థాయిలోనో వచ్చింది అనుకోండి, వాడు ఇట్లాగే తెగబడతాడు అక్కడ. అంతే, అదే ఉంటాయి. ఇంకా అది నెక్స్ట్ లెవెల్కి ఏమవుతుంది, నీ పెళ్ళం ఏమంటే నాకు ఇష్టం పంపించంటాడు. ఇక ఏం చేస్తారు అప్పుడు? అది మీకు అలాంటివి కూడా జరగలేదని చెప్పలేము ఇక్కడ. అదే నేనేమంటానంటే ఒకసారి నాకు చాలా అనుభవాలండి లైఫ్లో. 5 ఏళ్ళు చూడలేనివి ఊహించలేని చూసాను, చూడకూడనివి వినకూడనివి. ఒక అమ్మాయి వచ్చింది, వచ్చి సరే కడప, ఏంటమ్మా చెప్పి చెప్పకూడని విషయాలు సార్. ఏంటమ్మా ఏంటి? కళ్ళు నేను పెట్టుకోను, నా క్యారెక్టర్ సంబంధించిన విషయం సార్, బయట చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకోవాలి, కనీసం మీరన్నా కాపాడండి. ఏమనాలి దాన్ని? అంటే మనకు తెలియకుండా అమ్మాయిని బెదిరించి లొంగ తీసుకున్నారా అధికార పార్టీ వాళ్ళు? అమ్మాయి వచ్చి ఏడుపు. ఇలాంటి ఎన్నో జరిగాయి. భర్త కూడా ఉన్నాడా? భర్త రాలా ఉన్నాడు, ఉంటాం అయితే. ఇలాంటి కొన్ని వందల కేసులు ఏంటి మీరు చూసారా? మేము ఎన్నిసార్లు ఫైట్ చేసాం. ఒక అమ్మాయిని లొంగ ఇది చేయడానికి బాత్రూంలో స్నానం చేస్తాం, నేకుడు ఫోటోలు తీశారు. అమరావతి రైతులు పోరాడుతామంటే డ్రోన్స్ పంపించి ఫోటోలు తీశారు బాత్రూంల పైన. అవును, మరి ఇమాజిన్, ఊహించారా మీరు? అంటే కాదు, అంటే నాకు అర్థం కాదు ఏంటంటే ఇటువంటి వికృత మనస్తత్వాలు ఇంత ఒకేసారి ఇట్లా ఎట్లా విస్తృతంగా వ్యాపించాయో తెలియట్లే. అది ఆ వికృతమైన చేష్టలు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ఇద్దరికి ఉండటం అర్థం ఉంది. అంటే మీకేమవుతుందంటే హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళం ఒక మాటలో చెప్పాలంటే అందరూ సమయాన్ని పాటిస్తాను లేదు. ఓకే, భయం ఉంటుంది. భయం అనేది సరే మనిషికి. ఆ భయం లేనప్పుడు విచ్చలవిడితనం వచ్చేవాళ్ళు కొంతమందిలో వచ్చేస్తారు. అదే జరిగింది. దానికి మళ్ళా గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్, మైట్ ఈజ్ రైట్. సో ముందైతే ఈ దిక్కుమాలిన లెక్కను తీసేస్తారు కదా మీరు అధికారంలో? 100%. ఓకే, అంటే తీసేయడం కాదు, దాన్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం. అక్కడ జనం అల్లాడిపోతున్నారు. ఎండాకాలం మంచి బీరు దేవదన్నా దొరకట్లేదని ఆ మధ్య ఎవరు పోస్ట్ కూడా పెట్టారు, ఎవరు సినిమా అతను అనుకుంటారు. కాదు, ఇప్పుడు గోవా నుంచి మద్యం తెస్తున్నారు. ఓహో, అది తాగిన వాళ్ళు హాస్పిటల్ పడిపోతున్నారు. ఇప్పుడు వీడు ఎలక్షన్ మీటింగ్లకు వస్తే క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు, అది తాగిన వాడు హాస్పిటలైజ్ అవుతున్నారు.